ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళేంటంటే కేవలం అల్లరి చేయడానికి మాత్రమే లావణ్య ఇట్లా చేస్తోంది. అల్లరి కాకుండా రాజ్ తరుణ్ కావాలంటే కోర్టు ద్వారా వెళ్ళి సాధించుకోవచ్చు, సాక్ష్యాలు ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు? ఇది 100% అండి. ఇప్పుడు ఇందులో రెండు ఉన్నాయి, మీడియా ట్రయల్ వర్సెస్ జ్యుడిషియల్ ట్రయల్. మీడియా ట్రయల్కి దెర్ ఇస్ నో శాంక్టిటీ, అంటే ఒక ఆథరైజేషన్ లేదు. మీడియా చేసే ట్రయల్కి ఏ ఆథరైజేషన్ లేదు. మీరు చెప్పేది నిజమో అబద్ధమో కాదా అంటే ఏమవుతుందంటే, ఒక అబద్ధాన్ని మేము 10 సార్లు స్క్రోలింగ్ వేస్తే ప్రజలు పిచ్చివాళ్ళు నమ్మేసేయాలి. ఇంకొక వార్త కనపడదు కదా. ఒక్క ఛానల్ స్టార్ట్ చేసిందంటే ఆటోమేటిక్గా ఆ ఛానల్ వేసిన దాంట్లో వాస్తవం ఉందా లేదా, నిజాలు ఉన్నాయా లేవో కూడా చూసుకోకుండా అదే బయటని తీసుకొని ఇంచుమించు ఆల్మోస్ట్ 10-15 ఛానల్స్ వస్తాయి. ఇది ఎందుకో కూడా నేను చెప్తాను. మీ జర్నలిస్టులందరికీ ఒక వాట్సాప్ గ్రూపో, ఏ టెలిగ్రామ్ గ్రూపో లేకపోతే ఒక గ్రూప్ ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా ఆ గ్రూప్లో షేర్ చేసేస్తారు. ఆ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఆ ఛానల్ నుంచి కన్సర్న్ ఛానల్ నుంచి బయట తీసుకోవడం, దాన్ని పెట్టి 10-15 ఛానల్స్ స్క్రోల్ చేయడం. ఇది ఏమైంది, ఒక పరిపాటు అయిపోయింది. అంటే ఇది వీళ్ళకి ఒక కల్చర్ లాగా తయారైపోయింది. అందులో నిజాలు నిర్ధారణ చేసే పని లేదు, వాస్తవం ఏంటో చూసే పని లేదు. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే, ఇలాంటి కేసెస్లో మీరు ఫ్యామిలీస్తో కూడా ఆడుకుంటున్నారు. ఓన్లీ మీరు ఇప్పుడు ఒక న్యూస్ వేయడంతో ఇమీడియట్లీ వాళ్ళొక్కళ్ళ మీద వేసినట్టు కాదు, ఎమోషనల్గా ఫ్యామిలీని పూర్తిగా డిస్టర్బ్ చేసినట్టు. ఏమైపోతుంది, అప్పుడు ఎమోషనల్గా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతే ఆ పర్సన్ని మీరు ఎవరైతే టార్గెట్ చేశారో అతను స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఏదో ఒకటి చేసేయండి, ఇంకా నేను సారీ చెప్తాను, లేదా నేను తప్పు చేయకపోయినా ఒప్పుకునేంత స్థితిలోకి నెట్టేయడం అనమాట. అంటే మానసిక క్షోభ గురి చేస్తే అతను వస్తాడు. అంటే ఆ రకమైన ట్రయల్ కండక్ట్ చేయడం కూడా ఇట్స్ అన్ అఫెన్స్. ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్లో కూడా ఉంది, ఇష్టం వచ్చినట్టు వార్తలు వేస్తామంటే ఇక్కడ నుంచి ఊరుకోం. న్యూస్ ఛానల్స్ కూడా వీ విల్ సెండ్ ద నోటీసెస్. అసలు అందులో ఏం మొహమాటం ఏం లేదు. బట్ కానీ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒకటే విషయం, ఇందులో జరిగిన విషయం ఏదైనా ఉందే రాజ్ తరుణ్ది, ఆవిడ 100% కోర్టులోనే ఫైట్ చేయొచ్చు. ఇంత మీడియాకి వచ్చి మీడియా హైప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇవాళ మీరు అడగచ్చు, ఎందుకు శేఖర్ భాష మరి మీడియాకి వచ్చారు, మీరెందుకు మీడియాకి వచ్చారంటే, వాళ్ళు నిజంగానే వాళ్ళు రాకుండా ఉంటే మేము కూడా కోర్టులోనే చూసుకునేవాళ్ళం. 100% మీడియాకి రాకుండా ఉంటే మేము కూడా కోర్టులోనే చూసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆయన తరపున మాట్లాడే వాళ్ళు లేక ఆయన మాట్లాడకపోతే ఏం చేస్తారు? అది అబద్ధమో నిజమో నిజంగా సమాజానికి తెలియదు. ఇవాళ బయటికి వచ్చి భాష దగ్గరికి ఎవిడెన్సెస్ అందరం ఇచ్చి ఇవాళ బయటకు వచ్చి తను ప్రొజెక్ట్ చేసి తను మాట్లాడించకపోయి ఉంటే ఇవాళ ఏమయ్యేది? మొత్తం ఒక 2-3 ఛానల్స్ వేసిన న్యూస్ని మొత్తం డిపెండ్ అయిపోయి హోల్ స్టేట్ మొత్తం బిలీవ్ చేసేది. మీరు నంబర్ 3-4 డేస్ మొత్తం అదే బిలీవ్ చేశారా లేదా? ఆల్మోస్ట్ 1 వీక్ అండి. 1 వీక్ మొత్తం బిలీవ్ చేశారు. మాకు మీరు ఆలోచించండి, ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడానికి 1 వీక్ పట్టింది. కంప్లీట్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడానికి 1 వీక్ పట్టింది. ఇంకా అప్పటికీ సగం ఎవిడెన్సెస్ వచ్చాయి. ఇంకా మొత్తం స్టార్ట్ చేస్తున్నాక ఇంకా ఎవిడెన్సెస్ పెరుగుతూ వెళ్ళాయి, ఇంకా పెరుగుతుంది. నేను నిజంగా చెప్తున్నాను, ఇందులో చాలామంది సహకరించారు. ఇలాంటి కేసెస్లో సహకరించిన వాళ్ళు, నిజంగా ఈ కేసులో సహకరించిన వాళ్ళందరికీ ఇవాళ చెప్తున్నాను మీ ఛానల్ తరఫున నిజంగా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అతని నిజంగా రాజ్ తరుణ్ సేవ్ అవ్వడానికి దే హ్యావ్ గివెన్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్, వెరీ వెరీ క్లీన్ ఎవిడెన్సెస్. 100% హీ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. తన కెరియర్ని తను హ్యాపీగా లీడ్ చేసుకుంటాడు. అంటే ఎంత ప్రెజర్ మౌంట్ చేస్తున్నాం అనేది ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రెజర్ మౌంట్ చేసేసారు తన పైన. ఫ్రీ అయిపోయాడు. లైట్ వే. ఇవాళ నేను చెప్తున్నాను, ఇవాళ ఎవరైనా మగవాళ్ళు తప్పు చేయకుండా నిజంగా తప్పుడు కేసులు మీ మీద పెడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో మీడియా ట్రయల్కి భయపడాల్సిన అవసరమే లేదు. ఇవాళ 100% చెప్తున్నా, మీడియా ట్రయల్కి భయపడాల్సిన అవసరం లేదు. ట్రయల్ చేయాల్సింది జ్యుడిషియరీ, ట్రయల్ చేయాల్సింది కోర్టులు. మీ లాయర్లు మీ ఎవిడెన్సెస్లో కోర్టులో సబ్మిట్ చేయాలి. వీళ్ళు ఇష్టం వచ్చి 10 సార్లు వీళ్ళకున్న 1-2 అరకొర ఎవిడెన్స్లతోటి న్యూస్ వేస్తే భయపడాల్సిన పనే లేదు. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నిజంగా అనవసరంగా మిమ్మల్ని మీడియా టార్గెట్ చేసి హైలైట్ చేస్తే మీరు నిజంగా భయపడాల్సిన అవసరమే లేదు.